హాయ్ అండి. ఇవాళ బ్లాగ్లో అయితే మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తున్నాను. అమావాస్య అయిపోయిన తర్వాత పూజ గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అలాగే ఇంటిని ఏ విధంగా క్లీన్ చేయాలి, అమావాస్య ముందు చేయాలా, అమావాస్య అయిపోయిన తర్వాత చేయాలా, అమావాస్య రోజు చేయాలా, అమావాస్య రోజు పూజ చేసుకోవచ్చా, దేవునికి చేసుకోకూడదా అనేసి ఇలాంటి చాలా డౌట్స్ అయితే అందరికీ ఉండే ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే ఇచ్చేస్తానండి. సో చాలామంది తెలిసి ఉంటుంది, కొందరు తెలిసి ఉంటుంది, కొందరు తెలియకపోవచ్చు. సో కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. అమావాస్య అయిపోయిన తర్వాత ఈ ఒక్కటి వాటర్లో అయితే కనుక కంపల్సరీగా ఇది కలిపి శుద్ధి చేయండి. ఆటోమేటిక్గా మనకి పరిహారం అనేది దొరుకుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ అయితే చెప్పేశాను కదా, ఏ విధంగా అమావాస్య తర్వాత ఇంటిని, దేవుని గదిని, దేవుని పటాలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అయితే మీరు షేర్ చేస్తాను. సో ఇంకా అమావాస్య వచ్చిందంటే చాలామంది భయపడిపోతారు, ఏమవుతుందో ఏమో అది ఇది అనేసి. కానీ అమావాస్య అనేది చాలా మంచి రోజు అని కూడా చెప్తానండి. ఎందుకంటే అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఎంతో పవర్ ఉంటుంది అమ్మవారికి. సో ఆ రోజు మనం పూజ చేసామంటే చాలామంది గమనించారో లేదు, గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారికి ఆ రోజు విశిష్టంగా పూజలు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా గమనియండి, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంకా మనము అమావాస్య రోజు విశిష్టమైన పూజలే ఇవేవి కాకుండా మన చేతనైనంత వరకు, మన సాధ్యమైనంత వరకు ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలండి. ఆ రోజు మటుకు కంపల్సరీగా దీపం అయితే పెట్టండి. అమావాస్య రోజు అమావాస్య కదా ఏం చేస్తామని అస్సలు అనుకోవద్దు, దీపమైన పెట్టండి, చాలా మంచిది. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే లాస్ట్ మండే మనకి అమావాస్య వచ్చింది, అవునా కదా? అమావాస్య వచ్చింది. సో నేనైతే పూజ అయితే కంపల్సరీగా చేస్తానండి. ఇంకొక విషయం చెప్తున్నాను, శుక్రవారం అమావాస్య, ఆదివారం అమావాస్య వచ్చినా కూడా చాలా మంచిదన్నమాట. చాలా మంచిగా చేయండి ఆ రోజు పూజ. కంపల్సరీగా ఇంట్లో దీపం పెట్టడానికి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు సజెషన్స్ ఇస్తున్నాను. నేనైతే కంపల్సరీగా పాటిస్తానండి. అమావాస్య అని దీపం పెట్టుకోకుండా అస్సలు ఉండను, కంపల్సరీగా దీపం పెడతాను. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అమావాస్య రోజు క్లీన్ చేయాలా, ఎప్పుడు క్లీన్ చేయాలని చాలామంది చాలా డౌట్ పడుతూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి. నేను చెప్పేదైతే నేను పాటించే పద్ధతి అనమాట. సో ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇంకా చాలామంది అమావాస్య రోజు దేవుని పటాలు క్లీన్ చేసి ఆ రోజు పూజ కూడా చేస్తారు. ఇంట్లో బాగా మంచిగా ప్రసాదాలు ఇలా చేసి పూజ కూడా చేస్తారు అమావాస్య రోజు. బట్ ఏంటి అంటే ముందే సూర్యోదయానికి ముందే చేయాలి అని అంటారు. అదైతే ఇంకా నేను ఎలా చేస్తాను అంటే అమావాస్య రోజు నార్మల్గా దీపం పెట్టేసి అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసి పూజ గది ఇవన్నీ క్లీన్ చేస్తాను. అవి కూడా ఎలా చేస్తాను అనేది చెప్తాను చూడండి. ఇంకా మనము ఇంకా సోమవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆ నెక్స్ట్ డే మంగళవారం శుక్రవారం ఎప్పుడు దేవుని పటాలను కదపకూడదు, క్లీన్ చేయకూడదు అండి. మంగళవారం శుక్రవారం మిగతా రోజులలో చేసుకోవచ్చు. ఇంకా శనివారం, గురువారం, బుధవారం ఇలాంటి రోజులలో, సోమవారం రోజులలో మంచిగా క్లీన్ చేసేయచ్చు. నేనైతే ఆ రోజు ట్యూస్డే మంగళవారం వచ్చిందనేసి దేవుని పదాలను అయితే అసలు కదపలేదు, క్లీన్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే బుధవారం అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎప్పుడైనా సరే మనం పూజ ఇవన్నీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పూజ చేస్తాం అన్నప్పుడు దేవునికి ఉన్న నిర్మాల్యం అంటే లైక్ పువ్వులు, ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి మంచిగా దేవుని దగ్గర దీపం పెట్టేటప్పుడు దేవుని కుందులను కనీసం క్లీన్ చేసి దీపం పెట్టడానికి ట్రై చేయండి. అలా అదే ఒత్తులతో అదే కుందులతో దీపం అయితే పెట్టకూడదు. ఇది ఒక్కటి చూడండి. ఎందుకంటే మనం ఎంగిలి పళ్ళెం తింటాం, మళ్ళీ ఆఫ్టర్నూన్ అదే పళ్ళెంలో పెట్టుకొని తినాం కదా. సో దేవునికి కూడా సేమ్ అంతే ప్రాసెస్ ఉంటుందండి. దీపం పెట్టేటప్పుడు కంపల్సరీగా దీపందులను అయితే క్లీన్ చేసి దీపం పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నేనైతే మొత్తం అన్ని A to Z ఇంకా కలిసం చెంబు ఇవన్నీ పెట్టుకుంటాను కదా, ఈ కలిసం చెంబు ఇవన్నీ మొత్తం అంతా క్లీన్ చేసేసి మనం క్లీన్ చేసేటప్పుడు కాస్తంత పసుపు వేసేసి క్లీన్ చేసేయండి. అన్ని పూజ సామాన్లు కానీ, దేవుని గది కానీ, మనం దేవుని వస్తువులు, దేవుని పటాలు పెట్టుకునే ప్లేస్ అంతా ఉంటుంది కదా, కాస్తంత పసుపు వేసి క్లీన్ చేసామంటే ఆడికి మనకి ఆ దోషం అనేది పోతుంది అని చెప్తూ ఉంటారు. సో నేనైతే ఇదే పాటిస్తానండి. ఇంకా మంగళవారం శుక్రవారం మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా కల్లుప్పు వేసి క్లీన్ చేయండి. ఎప్పుడైనా కానీ నెగిటివిటీ అనేది పోయి పాజిటివిటీ అనేది మన ఇంట్లోకి వస్తుంది అనేది బాగా నమ్ముతాను నేనైతే. పాజిటివ్గా ఉండి అంత లైక్ రిఫ్రెష్గా ఉంటుందని చెప్తానండి నేనైతే
ఎప్పుడైనా నెగిటివ్గా, చిరాకుగా, చికాకుగా ఇంట్లో ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా ఇంటిని ఈ విధంగా కాస్తంత కల్లుప్పు వేసి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత నేను చూశారు కదా, ఎప్పుడైనా సరే ఈ దీపకుందులు, పూజా సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేకోకుండా కాటన్ పొడి ఉంటుంది కదా, క్లాత్తో తుడిసామంటే ఆ వాటర్ మార్క్స్ అవన్నీ అలాగే ఉండిపోకుండా మంచిగా ఉంటాయి, బ్లాక్గా కనిపించమన్నమాట. ఇంకా నేను అమావాస్య తర్వాత ఎలా క్లీన్ చేయాలని చెప్పాను కదా, ఇదే అనమాట. నిండుగండ నీళ్లు తీసుకొని అందులోకి కాస్త చిటికెడంత పసుపు వేసేసి మంచిగా కలిపేసి ఆ వాటర్తో మనము దేవుని పటాలన్నిటి క్లీన్ చేసుకోవాలండి. అలాగే నార్మల్గా గంధం ఇవన్నీ పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ చాలామంది వాటర్ వేయడం ఇలా చేసేసి దేవునికి బొట్లు అయితే పెడుతూ ఉంటారు. వాటర్ బదులు రోజు వాటర్ వాడండి, చాలా మంచిది. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలతో చేయాలి అంటారు కదా పూజ అనేది. సో రోజు వాటర్ వాడంటే చాలా మంచిగా ఉంటుంది. గంధంలో స్మెల్ అనేది బాగుంటుంది, ఇంట్లో ఆ స్మెల్ చాలా బాగుంటుంది, లైక్ పాజిటివిటీగా ఉంటుంది అనమాట. మనకి సుగంధ ద్రవ్యాల స్మెల్ ఇవంతా ఇప్పుడు సాంబ్రాణి ఎందుకు వేస్తాము, నెగిటివ్ పోయి పాజిటివ్ రావడానికే కదా. ఎందుకంటే ఆ స్మెల్కి మనకి అదొక ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఇల్లు మొత్తం దేవాలయం లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారు, మనం దేవాలయాలకు వెళ్తే మంచి ప్లెజెంట్ స్మెల్ కానీ అదొక తెలియని ప్రశాంతత వస్తుంది, అవునా కాదా? సో సేమ్ అలాగే మన ఇల్లు కూడా ఒక దేవాలయం లాంటిదే కాబట్టి కంపల్సరిగా సాంబ్రాణి వేయడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలే అండి, మనం ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమావాస్య తర్వాత ఇలా నిండుగుండ నీళ్ళు తీసుకొని కాస్తంత పసుపు వేసేసి ఆ వాటర్తో దేవుని పటాలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. అలాగే గంధంలో నార్మల్ వాటర్ కంటే రోజు వాటర్ వేసి మనం బొట్టు పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే కనుక నేను పెడుతూ ఉంటాను. ఇంకా దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గంధంలో రోజు వాటర్ వేసేసి బొట్టు అయితే పెడుతున్నాను. ఎప్పుడైనా సరే ఇంకోటి చెప్తున్నాను, మనము చాలామంది రెడ్ కలర్ కుంకుమ వాడుతూ ఉంటారు. రెడ్ కలర్ కుంకుమ అస్సలు వాడకూడదండి, దేవుని పటాలకు కావచ్చు, గడపకు కావచ్చు, ఎక్కడైనా సరే మెరూన్ రెడ్ వాడాలండి. నాకు కూడా ఇది పెళ్ళైనా తెలిసింది, అంతకుముందు నేను కూడా రెడ్ వాడేదాన్ని. సో నాకు కూడా తెలిసినప్పటి నుంచి నేను వాడడం లేదు, మెరూన్ రెడ్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారు నా అలాగా అనేసి మీకైతే కనుక ఈ వీడియోలో చెప్తున్నాను. ఇప్పటికైనా కొందరు ఎవరైనా తెలియకుంటే మార్చి కుంకుమ అనేది వాడండి. ఇంకా ఈ విధంగా నేనైతే కనుక దేవుని ఫొటోస్ అన్నిటికీ గంధం, కుంకుమ, పసుపు అన్నీ పెట్టేసుకున్న తర్వాత కలశం చెంబు కూడా అలంకరించుకుంటానండి. కలశం చెంబు వచ్చేసి మండే, థర్స్డే ఇలా పెట్టేసుకుంటా. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో, మార్నింగ్ అయితే కనుక 7 లోపల పెట్టుకోవాలి, సాయంత్రం అయితే కనుక 7కు ముందే 6 తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఈ విధంగా అయితే కనుక కలశం అంటే చాలామంది కలశం పెట్టుకునే వాళ్ళు కూడా ఆనవాయితీ ఉంటుంది. బట్ నాకైతే మా ఇంట్లో ఉన్నా సరే నేను కలశం లాగానే మూలన అంటే లైక్ టెంకాయ ఇవన్నీ కాకోకుండా రాగి చెంబు తీసుకొని రాగి చెంబులోకి మంచిగా ఇలా స్వస్తికి వేసేసి కుంకుమ, పసుపు అన్నీ పెట్టేసిన తర్వాత మనకి లక్ష్మీప్రదమైనవి ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, 5 రూపీస్ కాయిను, అలాగే రోజు వాటరు, కొంచెం జువాది పౌడర్ మనకు షాప్లలో దొరుకుతుంది, చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిది, అమ్మవారికి ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఆ జువాది పౌడర్ అవన్నీ వేసేసి ఇంకా 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఒక ఫ్లవర్ వేసేసి ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఈ రాగి చెంబునైతే ఈశాన్య మూలలో పెట్టేస్తాను అనమాట, ఒక సైడ్కి మూలకు పెట్టేస్తాను. సో ఇది చాలామంది కలశం అలవాటు కలశం పెట్టచ్చు, లేదు అనుకుంటే కంపల్సరిగా రాగి చెంబుతో వాటర్ను నింపి దేవుని గదిలో పెట్టడానికి చూడండి. ఎందుకంటే చాలా మంచిది అనమాట. ఎప్పుడైనా సరే దేవుని గదిలో చిన్న గ్లాస్తో అయినా సరే వాటర్ అనేది ఉండాలండి, కంపల్సరీగా. కావాలంటే ఎవరైనా అడిగి తెలుసుకోండి ఈ విషయాన్ని, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. కంపల్సరీగా చిన్న గ్లాస్ అంత వాటర్ అయినా మన దేవుని గదిలో ఉండాలంట, అది చాలా మంచిదంట. ఖాళీగా అస్సలు ఉండకూడదంట, ఫుల్గా ఉండాలి, అది కూడా ఫుల్గా ఉండాలన్నమాట. ఇంకా నేను మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టేసి దీపం అయితే పెట్టుకున్నాను. ఆ రోజు నైవేద్యంగా మ్యాంగోస్ అయితే పెట్టాను అనమాట. సో ఇంక ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. అమావాస్య తర్వాత నా పూజ అయితే ఈ విధంగా ఉంటుందండి. హార్డ్లీ ఒక 1.5 అవర్ అయితే కష్టపడినామంటే మన పూజ గది అనేది మంచిగా అలంకరించేసుకోవచ్చు. ఇంకా నాకు ఇక్కడ పూజ గది ఇలా ఏం లేదు కాబట్టి నార్మల్ టేబుల్ మీద పెట్టుకుంటా కాబట్టి ఒక 1 అవర్ 1.5 అవర్లో అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా అమావాస్య తర్వాత పూజ అనేది చేసుకోవాలి.
ఎవరికన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఇలా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఆల్మోస్ట్ తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేశాను. ఆల్మోస్ట్ నేను అమావాస్య తర్వాత ఈ విధంగా అయితే ఇవాళ పూజ ఇంక క్లీన్ అమావాస్య చేసుకుంటూ తర్వాత పూజ ఉంటాను. ఎలా చేయాలా అమావాస్య ఏంటి తర్వాత అనేది అమావాస్య మీతో అయితే అయిపోయిన షేర్ తర్వాత చేసుకున్నాను మనం కదా. ఎలా దేవుని గదిని అనిపించింది క్లీన్ ఏంటి అనేది చేసుకోవాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ గుర్తుపెట్టుకోండి. చేయడం మర్చిపోవద్దు. అమావాస్య రోజు ఇంక ఇవాళ చేసుకుంటాము అయితే మా అంటే పూజ ఈ విధంగా అయితే సూర్యోదయానికి ముందే కంప్లీట్ చేసుకోండి. అయిపోయింది లేదు అనమాట. ఇంక ఇప్పుడు అనుకుంటే నేను గిన బ్రేక్ఫాస్ట్ అమావాస్య చేయాలి. తర్వాత మొత్తం బ్రేక్ఫాస్ట్ ఈ చేసి విధంగా పిల్లలకి అయితే లంచ్ క్లీన్ ప్రిపేర్ చేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. స్కూల్కి తీసుకెళ్ళాలి. ఇంకా సో ఆల్మోస్ట్ నాకు ఈ అన్నము పూజ అవన్నీ కడిగి ఇవన్నీ పెట్టేసింది. ఈజీ అయిపోయేసరికి ఈరోజు దగ్గర దగ్గర వెన్స్‌డేనే కాబట్టి 10:30 ఏదో ఒక అయిపోయింది. లెమన్ ఆల్మోస్ట్ రైస్ నేను అలా 9:30 చేసేసి ఆ తీసుకెళ్ళి టయానికైతే స్టార్ట్ వాళ్ళకైతే చేశాను. ఇచ్చేసేయాలి. స్టార్ట్ చేసింది సో అక్కడ నా 10:30కి ఇంక ఆ రోజు నేను నా స్కూల్‌కి పిల్లలు అమావాస్య అందరూ తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పూజ అనేది ఈ వెళ్ళిపోయిన విధంగా తర్వాత నా కంప్లీట్ వర్క్ అయితే నేను చేస్తాననమాట. స్టార్ట్ మీరెలా చేసుకున్నాను. ఇంక నేను చేసుకుంటారు ఇలా ఏంటి అనేది ఏదైనా షేర్ దేవుని చేయడం గదికి గానీ, లేదంటే మర్చిపోవద్దు. దేవుని సో పూజ ఇంకా గానీ ఇలా ఇవాళ అయితే చేసుకున్నప్పుడు అయితే గనక ఇది ఇవాల్టి కంపల్సరీగా బ్లాగ్ అసలు అయితే ఏమి ఇంకా తినను. టిఫిన్ చేయను. కనుక అలాగే నచ్చినట్లయితే ఉండిపోతాను. ప్లీజ్ లైక్ ఇంక చేసి పూజ సబ్స్క్రైబ్ చేయడం ఇవన్నీ కంప్లీట్ మర్చిపోవద్దు అయిపోయిన ఫ్రెండ్స్. తర్వాత ఓకేనా. సో బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడైతే అయితే నేను చేస్తాననమాట. బ్రేక్ఫాస్ట్ ఇంక నేనైతే గనక అర్జెంట్‌గా పూజ బ్రేక్ఫాస్ట్ 10:30 చేసేసి కల్లా అయిపోయింది. లంచ్ చాలా అయితే ప్రిపేర్ ప్రశాంతంగా చేసేసుకోవాలి ఇంకా. అనిపించిందనమాట పూజ అయిపోయి. ఇదే ఆ అనమాట నా విధంగా దీపం బ్లాగ్ పెట్టేసి, వచ్చేసి. సాంబ్రాణి వేసేసరికి ఇంక నేను సాంబ్రాణి ఇవన్నీ వేసేటి మీతో షేర్ చేయలేదు. ఎలా వీడియో అనిపించింది అనేది అనేది లాంగ్ కామెంట్ అయిపోతదనే చేయడం ఉద్దేశ్యంతో మర్చిపోవద్దు. షేర్ ఓకేనా. చేయలేదనమాట. ఇంకా ఈ తర్వాత నేనైతే గనక బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి సేమియా ఉప్మానేమో చేశాను ఫ్రెండ్స్. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయడానికైతే రెడీ అయిపోయాను. ఇదే ఇవాల్టి వీడియో అయితే గిన నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి. మీకు ఇంకా ఏమైనా తెలిసుంటే లైక్ నేనేమన్నా మిస్టేక్ చేసినా కూడా నాకు చెప్పండి. లైక్ ఇలా చేశారక్క ఇది ఇది అనేసి చెప్పినా నో ప్రాబ్లమ్. నేను కూడా తెలుసుకుంటా కదా! అన్నీ తెలియాలనే వరకేం లేదు. మనకు తెలిసినంత వరకు మీ ద్వారా నేను తెలుసుకోవచ్చు. నా ద్వారా మీరు తెలుసుకోవచ్చనమాట. సో, అదే అనమాట ఇవాల్టి బ్లాగ్ అయితే. నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.